ఉదయకాలపు సమయమున ప్రార్థించుకుందాము. అందరూ విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను, ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసంతో ప్రార్థించుకుందాము. రాత్రంతా దేవుడు మనలను కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. స్తుతి, 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 స్తుతి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతింపదగిన దేవుడా, పూజార్హుడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. రాత్రంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితముగా ఉంచి మరణం నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభువా, ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. ఈ దినము చూడలేక తండ్రి, మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, ధనవంతులు, అందమైన వారు ప్రభువా, అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, అనేకమైన ప్రమాదాలకు గురి అయి మరణిస్తున్నారు తండ్రి. మాలో ఏ యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువా, వారికంటే మంచివారము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి, కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రభువా, ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రభువా. నీవిచ్చిన సమయాన్ని బట్టి నీకే స్తోత్రాలయ్యా. దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మెలకువ కలిగి ప్రార్థించమంటున్నారు. అటువంటి ఆత్మీయ మెలకువ ప్రభువా బిడ్డలందరికీ అనుగ్రహించండి ప్రభువా. నీ పాదముల చెంత నిత్యము కూడా నీకు మొరపెట్టే కృపను ధన్యతను మాకందరికీ దయచేయమని అడుగుచున్నాను దేవానికే స్తోత్రములయ్యా. ఈ సమయమున తండ్రి, మా దేశము కొరకు, దేశ ప్రజల కొరకు ప్రార్థించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు నా ప్రభువా. దేశాన్ని కాపాడండి, దేశ ప్రజలందరినీ కూడా కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించమని అడుగుచున్నానయ్యా. మేము చివరి దినాల్లో, భయంకరమైన దినాల్లో, దుర్దినాల్లో బ్రతుకుచున్నామయ్యా. ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో మేము బ్రతుకుచున్నాము తండ్రి. మా స్థితిగతులను మార్చే దేవుడవు నీవే నా ప్రభువా. మీరే మాకు సహాయం చేసి నడిపించండి. నీ కృప చూపమని అడుగుచున్నానయ్యా. నిత్యము కూడా నా ప్రభువా, నిన్ను వెంబడించి నీ మార్గములో నడుచుకుని నా ప్రభువా జీవించి కృపను ధన్యతను నీ బిడ్డలైన ప్రతి ఒక్కరికి దయచేయండియా. నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థించమంటున్నారయ్యా. ఎవరైతే నేను ఎరగకుండా నశించిపోతున్నారో ప్రభువా, అటువంటి వారితో మీరు మాట్లాడమని అడుగుచున్నానయ్యా. వారి యొక్క హృదయాలను తెరవమని అడుగుచున్నానయ్యా. నీ వైపు చూసే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని నిన్ను వేడుకుంటున్నానయ్యా. అజ్ఞాన కాలములో నువ్వు చూసి చూడనట్టుగా వదిలివేసావయ్యా. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని ఎదురు చూస్తున్నావు తండ్రి. నేను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని నేను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలు నా ప్రభువా. ప్రతి ఒక్కరి హృదయాలను తెరవమని అడుగుచున్నాను నా ప్రభువా. ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను జరిగించండి తండ్రి. నీకు వేలాది స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. ఈ సమయమున తండ్రి, పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ఆరోగ్యం, బలము, శక్తిని దయచేయండి. వారు త్రాగే పాలల్లో నీ కృపను దయచేసి వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచి దృష్టిని దూరపరచండి దేవా. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. బాలింతలకు ఆరోగ్యము దయచేయండి ప్రభువా. బలపరచండి, ఆరోగ్యముతో నింపండి. వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చి సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు నా ప్రభువా. చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. బిడ్డల యొక్క చదువుల్లో సహాయం చేసి రాకపోకలందు నీ కాపుదలని భద్రత దయచేసి వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచండి. ఏ దుష్టుడి కన్ను బిడ్డల మీద పడకుండగా మీరే సహాయం చేసి నడిపించండి దేవానికి స్తోత్రాలయ్యా. వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేయండి. నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచండి తండ్రి. నీకు స్తోత్రములయ్యా. యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే గదని మీరు తెలియజేస్తున్నారు నా ప్రభువా. అట్టి కృపను, అట్టి ధన్యతను యవ్వన బిడ్డలందరికీ కూడా మీరు దయచేయండి అయ్యా. నీ యొక్క వాక్యపు వెలుగులో నడుచుకుని నేను వెంబడించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నానయ్యా.
అపవాదిని దూరపరచండి నా ప్రభువా. నాయన ఏ దుష్టుడు కూడా నాయన యవ్వన బిడ్డల మీద ఏలుబడి చేయకుండగా నీ కాపుదల నీ భద్రత దయచేయమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను. వారి చదువుల్లోనూ వారు చేసే ప్రతి పనిలో కూడా నీ కాపుదల నీ భద్రత దయచేయండి అయ్యా. వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచండి. దినదినము కూడా మీరే కాచి కాపాడండి తండ్రి. నీకే స్తోత్రాలు నా ప్రభువా. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డల యొక్క నయన ఉద్యోగాలలో మీరే సహాయం ఇచ్చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి తండ్రి. నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. మీరే సహాయం చేయండి, నడిపించండి, నీ కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపండి. దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నానయ్యా. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన నీవు ఇచ్చిన ఉద్యోగాలను దీవించండి, ఆశీర్వదించండి. నాయన నీ కృపలో నడిపించమని అడుగుచున్నాను. దినదినము నీ కాపుదలని భద్రత దయచేసి వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచి దృష్టిని దూరపరచండి తండ్రి. నీకే స్తోత్రాలు నా ప్రభువా. 30దంతులుగా 60దంతులుగా 100అంతులుగా ఫలించటానికి సహాయం చేయండి దేవానికే స్తోత్రాలు నా తండ్రి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు ఎవరికి ఎక్కడ సిద్ధపరిచినారో బయలుపరచండి నా ప్రభువా. ప్రతి ఒక్కరి వివాహాలలో నీ కృపను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించండి నా ప్రభువా. ఎవరికి ఏదైతే కొరతగా ఉన్నదో సమస్తం ఎరిగిన దేవుడు అయ్యా. ప్రతి ఒక్కరి కొరతలన్నీ కూడా మీరే తీర్చి సహాయం చేసి నడిపించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడా, నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నానయ్యా. గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు ఇచ్చిన గర్భఫలాలను దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. వారి యొక్క ప్రసవ దినముల తోడయుండండి. తగిన బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని అనుగ్రహించండి. ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లు పడుచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం చేయండి అయ్యా. తగిన బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి. తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచండి. నీ కాపుదలని భద్రత దయచేయండి నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. గర్భఫలం మీ హోవిచ్చు బహుమానం అంటున్నారయ్యా. మీరిస్తేనే ఎవరైనా పొందుకోగలరు నా ప్రభువా. వారిలో ఉన్న లోపాలను సరిచేసి నా ప్రభువా, మూయబడిన ప్రతి గర్భాన్ని కూడా తెరవండి నాయన. వారి జీవితాలలో సంతోషాన్ని, ఆనందాన్ని పుట్టించండి నా ప్రభువా. నీ గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. నీకే స్తోత్రాలు. కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ఎవరే సమస్యల్లో ఉన్నారో, ఏ బాధల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడు అయ్యా. ప్రతి ఒక్కరికి మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి. భార్యాభర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి దాంపత్య జీవితాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి ఒక్కరినైనా సంతోషముగా జీవించే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించండి అయ్యా. ఎంతోమంది భార్యాభర్తలు విడిపోయి బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకోండి నా ప్రభువా. నేను ప్రతి ఒక్కరిని కూడా కలపమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. సహాయం చేయండి అయ్యా. మూడు బారిన జీవితాలను చిగిరింపచేసే దేవుడవు నీవే తండ్రి. నీ గొప్ప కార్యాలు జరిగించండి నాయన. ప్రతి ఒక్కరు కలిసి నాయన అన్యోన్యముగా జీవించే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించండి తండ్రి. నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా. ఈ లోకములో జరిగే అన్యాయాలను, అక్రమాలను మీరు అరికట్టండి తండ్రి. నేరాలను, ఘోరాలను మీరు ఆపండి ప్రవ్వా. ఎంతోమంది అమాయకులు, అబాయకులు బలైపోతున్నారయ్యా. అటువంటి అరాచకాలన్నీ మీరు అరికట్టండి తండ్రి. చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు ప్రవ్వా, ఎంతోమంది నాయన అత్యాచారాలకు గురి మరణిస్తున్నారయ్యా. అటువంటి పరిస్థితుల నుంచి ఎవరు తప్పిస్తారయ్యా? ఎవరు కాపాడతారు తండ్రి? సమస్తము చేయగలిగిన దేవుడవు నీవే నా ప్రవ్వా. మీరే ప్రతి ఒక్కరిని కూడా కాపాడండి అయ్యా. నీ బిడ్డలందరినీ కాపాడండి. నీ రెక్కల చాటున భద్రపరచండి దేవానికి స్తోత్రాలు. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండగా నాయన దుష్టుని బారి నుంచి ప్రతి ఒక్కరిని తప్పించి కాపాడండి అయ్యా. ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకుని దుఃఖంలో బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. వారికి నీవు ఆధార్పుని దయచేయండి. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నావు ప్రవ్వా. నీ యొక్క ఆదరణ ప్రవ్వా ప్రతి కుటుంబానికి దయచేయమని అడుగుచున్నాను నా ప్రవ్వా. నాయన సహాయం చేయండి తండ్రి. ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి అయ్యా. వారి బ్రతుకులను మార్చండి, వారి జీవితాలను సరిచేయండి నా ప్రవ్వా. నీ వైపు చూసే నేత్రాలు దయచేయండి. మా దేశం మీదకి ప్రవ్వా
నేను ఎటువంటి ఉగ్రవాదులు ప్రవ్వా దాడి చేయకుండా మీరే కాచి కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నానయ్యా. మా దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడండి. నీ కాపుదల నీ భద్రత దయచేయండి. ఎంతోమందినైనా దేశం కొరకు వారి ప్రాణాలను అర్పిస్తున్నారు ప్రవ్వా. అటువంటి కుటుంబాలకు నీవు ఆధారపని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి తోడై ఉండండి. నేను అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా. నీ కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నేను వేడుకుంటున్నాను తండ్రి. పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఎవరే పాపమనే బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో వారికి విడుదల దయచేయమని అడుగుచున్నాను నా ప్రభువా. వారి యొక్క పాపమును విడిచిపెట్టి నిన్ను వెంబడించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి తండ్రి. విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారు చేసే పనుల్లో తోడై ఉండండి. నీ కాపుదల నీ భద్రత దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. విగ్రహారాధకులతో మీరు మాట్లాడండి నా ప్రభువా. నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయండి. నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకునే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. రక్షణ పొందటానికి ఆలస్యం చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారితో మీరే మాట్లాడండి ప్రభువా. నీ రక్షణ మార్గంలోనికి నడిపించండి దేవానికే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి అయ్యా. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనంటున్నావు ప్రవ్వా. నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎంతోమంది భయంకరమైన వ్యాధులతో బాధపడుచున్న వారు ఉన్నారు తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నేను వారిని ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి. వైద్యం చేసే డాక్టర్లు మీరు ఉండండి నా ప్రవ్వా. తగిన జ్ఞానాన్ని దయచేయండి. ఎవరికి ఎటువంటి వైద్యం చేయాలో ఆ విధంగా చేసే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. ధైర్యపరచండి, బలపరచండి. ప్రతి ఒక్కరికి మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి దేవానికి స్తోత్రాలయ్యా. సేవకుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నీ సేవ చేస్తున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. రేడియోల ద్వారా, టీవీల ద్వారా, కడపత్రికల ద్వారా, బహిరంగ సభల ద్వారా తండ్రి అనేక రీతిలుగా నీ సువార్త ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరచండి. ప్రతి ఒక్కరి పరిచర్యని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. విశ్వాసులను బలపరచండి, స్థిరపరచండి తండ్రి. నీ నుంచి తొలగిపోకుండా కాపాడండి అయ్యా. ప్రపంచవ్యాప్తంగా తండ్రి క్రైస్తవులపై జరుగుచున్న దాడులను మీరు ఆపండి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి. మీరే కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. వ్యవసాయం చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. మా జీవనోపాధికి అవసరమైనటువంటి ఆహారాన్ని వారు పండించుచుండగా ఆరోగ్యం, బలము, శక్తినిచ్చి కాపాడండి. వారి యొక్క అవసరతలన్నీ తీర్చమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సమృద్ధి అయిన ఆహారాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ఎటువంటి పంట నష్టాలు కలగకుండా సహాయం చేయండి అయ్యా. ఎటువంటి కరువులు సంభవించకుండా మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా మీరే తీర్చమని నేను అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. వ్యాపారాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు చేసే వ్యాపారం ఏమైనప్పటికీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు నా ప్రభువా. అప్పుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి యొక్క అప్పులన్నీ కూడా తీరిపోవటానికి సహాయం చేయండి. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి. వారి జీవితాల్లో నెమ్మది, శాంతి, సమాధానము దయచేయండి నా ప్రభువా. గృహాలు కట్టుకుంటున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. కావలసిన ధన సహాయాన్ని మీరు అందించండి అయ్యా. గృహాలు లేక బాధపడుచున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి కావలసిన ధన సహాయాన్ని మీరు అందించి ప్రతి ఒక్కరు కూడా చక్కని గృహాలు కట్టుకోవటానికి మార్గాలను చూపించండి దేవా. నాయన సమస్యలను తొలగించండి ప్రభువా. మీరే కృప చూపండి తండ్రి. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి ప్రయాణంలో నీ కాపుదల, నీ భద్రత దయచేసి వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగుంచండి అయ్యా. వాహనాలు నడుపుచున్న ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి. నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. ఎటువంటి ప్రమాదాలు కలగకుండా సహాయం చేయండి. దినదినము ప్రభు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి తండ్రి. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే సహాయం చేయండి అయ్యా. అగ్ని ప్రమాదాల నుంచి తప్పించండి, జల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి తండ్రి. వాటి ద్వారా ఎవరికి ఎటువంటి నష్టము కలగకుండా మీరే సహాయం చేయండి దేవానికే స్తోత్రాలు నా ప్రభువా.
అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఆదరించండి, ఆదుకోండి నా ప్రభువా. ఒకని తల్లివాణిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నా ప్రభువా. నీ యొక్క ఆదరణ ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభువా. నాయన వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి తండ్రి. దిక్కులేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారికి మీరే దిక్కుగా ఉండి నా ప్రభువా. వారి ప్రతి అవసరతను కూడా మీరే తీర్చి సహాయం చేయండి అయ్యా. బేదల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క బేదరికము నుంచి వారికి విడుదల దయచేసి మీరే కాపాడమని నేను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతిమలాడుచున్నాను దేవానికే స్తోత్రాలయ్యా. ఎంతోమంది బిడ్డలకు నెమ్మది లేక ప్రభువా వారి ప్రాణాలు తీసుకోవటానికి నాయన ప్రేరేపించబడుచున్న వారిని గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారితో మీరు మాట్లాడండి. వారిలో అపవాదిని దూరపరచండి. నీ యొక్క ఆత్మచేత నింపి నడిపించుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు నా ప్రభువా. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. ఏ స్థితిలో నుంచి ప్రభువా నాయన వారు పడిపోయి ఉన్నారో ప్రభువా ఆ స్థితి నుంచి వారిని లేవనెత్తండి నా ప్రభువా. వారి ప్రతి అవసరతను కూడా తీర్చండి ప్రభువా. వారి జీవితాలలో నెమ్మది, శాంతి, సమాధానం దయచేయండి తండ్రి. నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నానయ్యా. బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. బంధువుల్లోనూ, స్నేహితుల్లోనూ, రక్త సంబంధుల్లోనూ ఎవరైతే నాయన రక్షణ లేక నశించిపోతున్నారో ప్రభువా వారితో మీరు మాట్లాడండి అయ్యా. వారి యొక్క హృదయాలను తెరవండి నా ప్రభువా. నీ వైపు చూసి నేత్రాలు వారికి దయచేయండి. నీ రక్షణ భాగ్యాన్ని దయచేయండి నాయన. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ తీర్చండి. సమస్యలు, బాధలు, కష్టాలు ఏమైనప్పటికీ వాటి నుంచి మీరు తప్పించి వారి జీవితాలలో నెమ్మది, శాంతి, సమాధానం దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు కూడా మీరు తీర్చండి నాయన. వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ ప్రభువా మీరే తీర్చి సహాయం చేయండి నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. ఎవరే సమస్యల్లో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడు ప్రభువా వారి పట్ల నీ కృపను అనుగ్రహించి ప్రతి అవసరతను కూడా మీరే తీర్చండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వినుట వలన విశ్వాసము కలిగినంటున్నారు ప్రభువా. నీ విశ్వాసంలో ముందుకు సాగించండి. నీలో బలపరచమని, స్థిరపరచమని నీ పాదాలు పట్టుకొని నేను బ్రతుకులాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామంలో తీర్చి మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుకులాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. ప్రార్థించటానికి నాకు ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా తండ్రి దినదినము కూడా భారము కలిగి దేశ క్షేమము కొరకు ప్రభువా నీ పాదముల చెంత మొరుపెట్టే కృపను, ధన్యతను నాకు దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలయ్యా. మా ప్రతి అవసరతను ఎరిగిన దేవుడు నీవే ప్రభువా. మేము అడగక మునిపే మా యొక్క అక్కర్లన్నీ కూడా తీర్చే దేవుడు పోయి ఉన్నావు తండ్రి. నీ రాజ్యం, నీ నీతిని వెతకమంటున్నారు. మాకు కావాల్సింది ప్రతిదీ ఇస్తానని వాగ్దానం చేస్తున్నావు ప్రభువా. నాయన అట్టి కృపను, అట్టి ధన్యతను ప్రభువా మేము పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. నిత్యము కూడా ప్రభువా నువ్వు చెప్పిన మాట ప్రకారముగా నడుచుకుని యొక్క ఆజ్ఞలను అనుసరించి ప్రభువా నీ చిత్త ప్రకారముగా జీవించి మాకు కావాల్సింది ప్రతిదీ కూడా పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నానయ్యా. ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుందని తెలియచేస్తున్నారు ప్రభువా. అట్టి కృపను, అట్టి ధన్యతను అనుగ్రహించండి నా ప్రభువా. నేను ఈ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి ప్రభువా. నీ మేలుల చేత ప్రతి ఒక్కరు తృప్తిపరచబడాలి తండ్రి. అట్టి కృపను, అట్టి ధన్యతని బిడ్డలందరికీ దయచేయండి నా ప్రభువా. ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని త్వరలో మా కొరకు రానైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.